पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 77, 78 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 77వ శ్లోకం. యయేషు మూఢా విషయేషు బద్ధా రాగోరూపాశేన సుదుర్దమేన ఆయాంతి నిర్యాంత్యథూర్ధ్వముచ్చైః స్వకర్మదూతేన జవేన నీతాః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాము. ఏ మూఢాహ, మూడులు, ఏ మూడులైతే అన్నమాట అర్థం ఇక్కడ. సుదృఢమైన, తొలగింపరాని, రాగోరుపాసేన అంటే రాగమనడి గొప్ప పాసము చేత, విషయేషు విషయములయందు బద్ధాహ కట్టబడినారు వారు, స్వకర్మ దూతేన తమ యొక్క కర్మ అనడి దూత చేత, జవేన వేగముగా, నీతాహ నడిపింపబడ్డవారై, అధః కిందకి, ఆయంతి వస్తున్నారు, ఉచ్చైహి ఊర్ధ్వం చాలా పైకి, నిర్యాంతి వెళుచున్నారు అంటే వారి వారి కర్మను బట్టే పైకి కిందకి వెళ్తున్నారు అన్నది ఇందులో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దాం. మూడులైన వారు ఈ విషయాల్లో రాగం అనే సుదృఢమైన పెద్ద బంధంతో బంధింపబడిపోయారు. వారు తమ కర్మ అనే భూతం ద్వారానే తొందరగా ప్రేరేపింపబడి అనేకమైన ఉత్తమ అధమ యోనుల్లో వస్తూ పోతూ ఉంటున్నారు అంటూ చెప్పడం జరుగుతుంది. ఉత్తమ అధమ జన్మల్ని వాళ్ళు పొందుతూ మరణిస్తూ ఉంటున్నారు అన్న భావం ఇక్కడ స్పష్టంగా మనకి చెప్పబడిందనమాట. అంటే ఈ మూఢులైన వారు ఇంద్రియ విషయాల్లో బంధించబడిపోతున్నారు, రాగం అనే బలమైన తాడుతో కట్టబడిపోతున్నారు. వీరు తాము చేసుకున్న కర్మల ప్రభావంతో పై లోకాలకి కింద లోకాలకి ఇలా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు ఈ సంసార చక్రం నుండి ఎప్పటికీ బయటపడలేరు అంటూ చెప్పడం జరుగుతుంది. అసలు బంధనం ఎలా జరుగుతుంది? విషయము, దానిమీద ఇష్టము, దానిమీద రాగం, ఆ రాగం కాస్త పాసం, బంధం ఈ రకంగా ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం. సుదూర్ధము అంటే చాలా కష్టం ఇది విడిపడడానికి అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. రాగం అంటే ఏమిటి? ఇది లేకపోతే నేను ఉండలేను అనే భావం. ఇది వస్తువుల మీద, వ్యక్తుల మీద, స్థితుల మీద కూడా ఉంటుంది. ఇది మనకి నిజంగా బంధనాన్ని కలుగజేస్తుంది అన్నమాట. ఇదే నిజమైన బంధనం మనకి. మరి వీటన్నిటిలో ఈ కర్మ యొక్క పాత్ర ఏంటి? ప్రతి ఆసక్తి కర్మను సృష్టించేస్తుంది మనకి. ప్రతి కర్మ మళ్ళీ ఫలాన్ని ఇస్తుంటుంది. ఆ ఫలాన్ని అనుభవించడానికి జనన మరణ చక్రం కొనసాగుతూ ఉంటుంది. అంటే కర్మ పాత్ర ఎంత గట్టిదో మనకు అర్థమవుతుంది ఇక్కడ. సంసార చక్రంలో అధః ఊర్ధ్వం రెండు, అంటే ఈ సంసార చక్రంలో మనం చేసుకున్న కర్మాన్ని బట్టి దుఃఖానుభవం పొందుతున్నామా, సుఖానుభవం పొందుతున్నామా అన్నది నిర్దేశించబడుతుంది. ఇవి అనిత్యమైనవే. ఇదంతా కూడాను
మనం స్వేచ్ఛగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి మన కర్మల చేత మనం నడిపింపబడుతున్నాం అనే సత్యం ఇందులో లోతైన బోధ అన్నమాట మనకి. అజ్ఞానం రాగం అవుతే, రాగం కర్మ అవుతే, కర్మ జన్మ అవుతుంది. ఈ సంసార బంధం ఇంతే. ఇది మనకి భగవద్గీతలో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం అంటూ చెప్పడం జరుగుతుంది. ఆ సర్వోన్నతుడైన ఆ భగవంతుడు ఏం చెప్పాడు మనకి అంటే, రజోగుణం నుండి ఉత్పన్నమయ్యే కామమే, కోరికలు వాంఛలు అవన్నీ కూడాను క్రోధంగా పరిగణిస్తాయి, పరిమాణం చెందుతాయి. ఇదే సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా మనం తెలుసుకోవాలి అంటూ చెప్పడం జరుగుతోంది. వేదాల్లో కామం అంటే కోరికలు అన్న ఉద్దేశం అన్నమాట. కామం మనకి కోరికలు అన్నమాట. డబ్బు కోసం యావ, వస్తువుల కోసం ఆశ, కీర్తి ప్రతిష్టలపైన ఆశ, అధికారం కోసం తపన, ప్రతి ఒక్క ప్రాణికి సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరివర్తనమైనప్పుడు కామంగా మారుతుంది అంటున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి ఏం నిర్ధారిస్తున్నాడంటే, ఈ కామమే ఈ పాపాలన్నిటికీ కూడా కారణం అవుతుంది. అంటే పాపం అని ఎందుకనే సరే ఆయన ఆ కామంతో మనం కర్మ చేస్తున్నాం. ఆ కర్మ పుణ్యకర్మైనా పాపకర్మైనా ఏదైనా సరే అది మళ్ళీ మన సంసార చక్రంలోనే పడేస్తుంది అనమాట. యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత అంటూ చెప్పారనమాట. మనకి భగవద్గీతలో చెప్పారన్నమాట. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనిదైనైతే గుర్తు తెచ్చుకుంటారో అదే ధ్యాసలో ఉండడం వల్ల ఆ స్థితిని మళ్ళీ మనం పొందుతాం అంటూ అందులో కూడా చెప్పారంటే, ఆ కోరిక చివరి సమయంలో మన భావం తదుపరి జన్మను నిర్ణయిస్తుంది అని చెప్తున్నారన్నమాట. రాగం ఉంది అంటే మళ్ళీ జన్మలో మనం రావాల్సిందే. అలాగే మనకి గీతలోనే మరొక శ్లోకంలో కూడాను ఇలాంటి భావాన్ని వ్యక్తపరిచారు కృష్ణ పరమాత్మ. ఏమిటది? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నారు. ఈ మూడింటిని కూడా వదిలిపెట్టేయాలి అంటున్నారు ఆయన. ఆత్మ వినాశానికి దారితీసే ఈ నరక ద్వారాలు ఈ మూడు ఏవి? కామము, క్రోధము, లోభము. ఈ మూడు ఉంటే చాలు, ఇంక మీరు ఈ సంసారంలో ఎప్పుడూ పడి తిరుగుతూనే ఉంటారు. ఇవి వదిలిపెడితే గాని మీకు ఆత్మజ్ఞానము రాదు అంటూ చెప్పడం జరిగిందనమాట. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటూ కూడాను ఆయనే మళ్ళీ చెప్పారు. పుణ్యం అయిపోయిందా మళ్ళీ భూమిలోకి వచ్చేస్తారు. ఆయంతి నిర్యాంతి అంటే ఇదే అన్నమాట అర్థం. ఈ త్రివిధం నరకస్యేదో అన్నారే, దానికి అధగమనానికి కారణం అది అంటూ చూపించడం జరిగింది. కఠోపనిషత్తులో మనకి యోని మధ్యే ప్రపంచంతే అన్నారు. కర్మ ప్రకారము జీవులు వివిధ యోనిల్లో జన్మిస్తారు అంటూ స్పష్టం చేసేశారు. స యథాకర్మ యథాశ్రుతం అన్నారు. జీవుడు తన కర్మ ప్రకారము తన జ్ఞాన ప్రకారమే జన్మిస్తాడు అంటూ మనకి బృహదారణ్యకోపనిషత్తు కూడాను చెప్పడం జరుగుతుంది. డబ్బు, పేరు, బంధాలు ఇవన్నీ రాగపాశాలు అనుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనకి అటాచ్మెంట్ ట్రాప్స్ అన్నమాట. ఇవన్నీ కెరీర్ సక్సెస్ సైకిల్ ఇది మనకి ఎండ్లెస్ లూప్ అయిపోతుంది. పని, ఫలితము, దాని మీద తర్వాత మరింత ఆశ. ఇక ఎమోషనల్ డిపెండెన్సీ అంటారా, ఇదే పెద్ద బంధనం మనకి. ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అని అనుకుంటామే, అదే డిపెండెన్సీ ఎమోషనల్ది. జీవుడు స్వతంత్రుడైతే కాదు, కర్మల చేత నడిపించబడుతున్నాడు అన్నది మనకందరికీ అర్థమవుతుంది. రాగం అంటే ఇది ఒక కనిపించని గొలుసు లాంటిది. ఇక ఈ సంసారం ఎండ్లెస్ మూమెంట్ అన్నమాట. అది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాం మనం. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఏంటంటే, నేను ఏ విషయానికి బంధింపబడి ఉన్నాను, ఏది లేకపోతే నేను అసహనంగా ఫీల్ అవుతున్నాను. ఇది వేసుకోవడం మొదలుపెట్టిన రోజు మనకి ఈ విముక్తికి సంబంధించిన విషయాల మీద అంతర్గతంగా మనకి ఒక ఆలోచన రావడం మొదలుపెడుతుంది అంటున్నారు శంకరుల వారు. ఇక్కడ మనం విశ్లేషకురాలు పుస్తకంలో కామేశ్వరి గారు ఏం చెప్పారో మనం చూద్దాం. ఇక్కడ ఈవిడ అంటున్నారు, ఆదిశంకరుల వారు ఈ అనురాగం అనేది ఎంత ఆసక్తికరమైంది, అది మనల్ని ఎంత మోహంలో పడేస్తుందో అన్నదాన్ని చెప్పుకుంటూ వస్తూ దాంట్లో 2 మార్గాలను సూచిస్తున్నారు. ఒకటి స్వర్గం, ఒకటి నరకం అన్నారు. కర్మ అంటే ఒక ప్రవాహం అని, ఆ ప్రవాహంలోనే మనం కొట్టుకుపోతున్నామని, మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుందని, చెడు కర్మలు చేస్తే నరకం అనుభవించాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. ఎలాంటి కర్మలు చేసినా ఫలితం అనుభవించక తప్పదు కదా.
ఈ స్వర్గ నరకాలనే ప్రవాహంలో మన జీవితం కొట్టుకుపోవడం జరుగుతుంది. మూర్ఖులైన మానవులు విషయ వస్తువులకు ప్రలోభపడి ఈ సుఖాలనే నిజం, సత్యం అనుకుని అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు అంటున్నారు ఈవిడ. ఇది నాది, అది నాది, నాకు అదిష్టం ఇదిష్టం అనుకుంటూ అనురాగం అనే ఈ పాసంలో మనం బంధింపబడడం జరిగిపోతుంది. అలాంటి వారిని భగవంతుడు వారి యొక్క కర్మలకు అనుగుణంగా స్వర్గ నరకాలకు పంపేసి అక్కడ పుణ్యకర్మ ఫలాలు పాపకర్మ ఫలాలు అనుభవించాక అక్కడ కర్మలు పరిపక్వమయ్యాక తిరిగి మళ్ళీ భూమి మీదకి పంపడం జరుగుతుంటుందన్నమాట. సాధారణంగా చాలామంది స్వర్గంలోకి వెళ్ళాక హాయిగా ప్రశాంతంగా సాధన చేసుకుని తరించవచ్చు అనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యే పనేం కాదు. ఎందువల్లంటే మన కర్మఫలాలు తొలగ్గానే మళ్ళీ మనం జన్మ తీసుకుని భూమి మీదకి రాక తప్పదు. అది మనం ముందుగా గ్రహించి కుక్కగానో పందిగానో నల్లిగానో పిల్లిగానో పుట్టకుండా ఉండాలంటే పుణ్యకర్మ పాపకర్మ అనేది పక్కన పెట్టి పూర్తిగా వైరాగ్యం మోక్షం కావాలంటే సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యం అన్న విషయాన్ని గ్రహించాలి. కానీ మనకు ఉన్న వైరాగ్యం ఎలాంటిది అంటే మన ఇల్లు పాతపడితే కొత్త ఇల్లు కావాలనుకుంటాం. పాత ఇంటి మీద వైరాగ్యంతో కాదు, కొత్త ఇంటి మీద మమకారంతో. కానీ ఇలాంటి వైరాగ్యం కావాల్సింది కాదంటారు ఆవిడ. ఓ రోజు ఓ రాజుగారు పదే పదే ఈ రాజ్యం అంతా నాదే, నన్ను మించిన రాజులు లేరు, ఈ భూములన్నీ నావే, ఇదంతా నాదే అని అంటూ ఇరుగు పొరుగున ఉన్న చిన్న చిన్న రాజ్యాల రాజుల్ని హేళన చేస్తూ ఉండేవాట. పాపం ఆ చిన్న రాజ్యాలు కలిగిన రాజులు చేసేదేమి లేక వారు తలలు వంచుకుని వెళ్ళిపోతుండేవారంట. ఇదంతా గమనించిన భూదేవి రాజు అహంకారం పరాకాష్ఠకు చేరిందని గ్రహించి ఆ రాజుతోటి ఇలా అందట, ఓ రాజా, నీకంటే ముందు ఎందరో రాజులు ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఇలా అనుకునేవారు. కాని ఎవ్వరూ అంగుళం భూమిని కాదు దేన్ని కూడా తీసుకువెళ్ళలేకపోయారు సుమా అందట. జీవితంలో నేను బాగుపడాలి, ఇదంతా నాదే, నేనే అనుభవించాలి అనుకునే వారికి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనుకునే వారికి తేడా గమనించినట్టయితే అప్పుడు భగవంతుడు నేను మాత్రమే అనుకున్న వారికి ఒక చేత్తోటి, అందరిలో నేను కూడా అనుకునే వారికి 2 చేతులతో పాటు 3,000,000 దేవతల ఆశీర్వచనాలు ఇచ్చి వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు అంటున్నారు ఈవిడ. ఏ మట్టిని చూసి మనం మన భూమి, మన రాజ్యం, మన పొలం అనే భ్రమలో బతుకుతున్నామో ఆ మట్టే మనలో ప్రాణం ఉన్నంత వరకు మన కాళ్ల కింద, మన శరీరం విడిచాక మన శరీరం పైన ఉంటుందనేది గ్రహించుకుని మంచి కర్మలు మాత్రమే చేయడం మంచిదంటున్నారు. నిజం చెప్పాలంటే మన జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ట్రైన్ ఎక్కిన వెంటనే అందరూ మనతో ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వారు దిగిపోతూ ఉంటారు. ప్రయాణం ముగిసేలోగా ఒక సత్యం మనకి తెలుస్తుంది. అదేమిటంటే ఎవరూ మనతో రారు, మన కోసం ఆగరు అని. ఈ నిజంతో పాటు జీవితంలో కోపము, కష్టము, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు అన్నీ కూడా మన బ్రతికి ఉన్నన్నాళ్లే మనతో ప్రయాణం చేస్తాయి. కానీ మరణం అనే స్టేషన్లో మనం దిగిపోతే ఇవేవీ కూడా మనతో రావు. వీటి యొక్క కర్మఫలాలు తప్ప. శరీరంలో ఊపిరి ఆగిపోతే అది అగ్నిపాలైపోతుంది. ఎంత సంపాదించినా వీసమెత్తు కూడా మనతో రాదు. అవి కేవలం పరుల పాలే. ఆ హస్తికలు జాగ్రత్తగా తీసుకి గంగుపాలు చేసేస్తారు. ముక్కుతో మూలుగుతూ మొక్కుబడిగా పిల్లలు పెట్టి ఆ పిండాలు కాస్త కాకులు పాలైపోతాయి. ఇదంతా ఎంత నిజమో తెలిసాక మనం మారకపోతే అది మన కర్మే అవుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. చక్కటి విశ్లేషణ. ఈరోజు కూడా మన ఈ శ్లోకం కొంచెం సుదీర్ఘంగా చెప్పుకోవడంతో ఈరోజుకు ఒక శ్లోకంతో మనం ముగిద్దాము. రేపు 2వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా
ఇది గురువాక్యం విధి వేదంతం విధి తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.